స్పిరిట్ ఆఫ్ కరప్ట్నెస్. స్పిరిట్ ఆఫ్ కరప్ట్నెస్, పాడు చేసే ఆత్మ, దుర్మార్గాన్ని నేర్పే ఆత్మ. ఎంత సంస్కారం లేని తల్లి అయినా, ఎంత చెడ్డ తల్లి అయినా, బాబు నేను చెడ్డదాన్ని అయితే అయ్యారా, నువ్వు మంచిగా బ్రతకరా అమ్మా, నువ్వు మంచిగా బ్రతకమ్మా అని చెడ్డ తల్లి కూడా తన పిల్లలకు నీతి విలువలు నేర్పిద్ది కదా. ఈ తల్లి ఎంత దుర్మార్గురాలో తెలుసా? తాను చెడిపోయింది కాకుండా తన పిల్లలు దుర్మార్గంగా ప్రవర్తించడం తన పిల్లలకు నేర్పిందట. బిడ్లారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ కడుపున పుట్టిన పిల్లలకు మీరేమి నేర్పుతున్నారు? దుర్మార్గతను నేర్పుతున్నారా? చెడుతనాన్ని నేర్పుతున్నారా? అపవిత్రతను నేర్పుతున్నారా? రే బాబు, పవిత్రంగా బ్రతకరా, దుర్మార్గంగా జీవించకరా. ఇలాగ దుర్మార్గంగా జీవించి ఎంతోమంది బ్రతుకులు నాశనం అయిపోయినాయిరా. ఆ నాశనం నువ్వు కూడగట్టుకోవద్దురా అని వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని పిల్లలకు పవిత్రత నేర్పుతున్నారా? పాపం నేర్పుతున్నారా? దుర్మార్గాన్ని నేర్పుతున్నారా? సన్మార్గాన్ని నేర్పుతున్నారా? నీతిని నేర్పుతున్నారా? దుర్నీతిని నేర్పుతున్నారా? వాడు తప్పు చేస్తూ ఉంటే ప్రోత్సహించే భ్రష్ట చెడ్డ తల్లిగా బ్రతుకుతున్నావా? దండించి, ఖండించి, హెచ్చరించి బుద్ధి చెప్పే సంస్కారవంతమైన తల్లిగా బ్రతుకుతున్నావా? పిల్లలు చెడుతనంగా బ్రతుకుతున్నా నీకు తెలిసి నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీవు అతల్యావే జాగ్రత్త. నీవు అతల్య వంటి వాడివే జాగ్రత్త. అతల్య చచ్చిపోయింది, కానీ దాని ఆత్మ నీ ఇంటిని పట్టి పీడించడాన్ని బట్టి యోధా దేశం పాడైపోయినట్లుగా మన దేశాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ భూమి మీద మనిషికి సంస్కారాన్ని ఒకంత నేర్పే మూడు పవిత్ర స్థలాలు. నంబర్ 1 ఓడి, నంబర్ 2 బడి, నంబర్ 3 గుడి. అగైన్, నంబర్ 1 ఓడి, నంబర్ 2 బడి, నంబర్ 3 గుడి. ఇక లోకంలో ఎక్కడికి వెళ్ళినా చెడుతనం ప్రజలు నేర్చుకుంటారు, కానీ ఓ చిన్న బిడ్డ కానీ యవనస్తుడు కానీ సంస్కారాన్ని నేర్పే పవిత్రమైన దేవాలయాలు ఈ 3. మొట్టమొదటిది ఏంటి? ఒడి. తమ్ముడు ప్రకాష్ గారిది ఏది? చెప్పండి ఏది? ఒడి. ఏ ఒడి? తల్లి ఒడి. బడి చదువు నేర్పితే సంస్కారాన్ని నేర్పే అద్భుతమైన పాఠశాల తల్లి ఒడి. పిల్లలకు పవిత్రత నేర్పే ఒడి, పిల్లలకు పవిత్రత నేర్పే స్థలం తల్లి ఒడి. నేనంట, సంస్కారాన్ని నేర్పాల్సిన తల్లి చెడిపోయిందైతే, సంస్కారాన్ని నేర్పాల్సిన తల్లి బజారుదైతే, సంస్కారాన్ని నేర్పాల్సిన తల్లికి పవిత్రతకు అపవిత్రతకు భేదం తెలియకుండా ఒక గుడ్డిదానిలాగా తల్లి బ్రతికితే, చూసి చూడనట్లుగా అపవిత్రతను ప్రోత్సహించే దుర్మార్గురాలుగా ఆ తల్లి బ్రతికితే, సంస్కారాన్ని నేర్పాల్సిన తల్లి ఒడే. ఆ తల్లి దారి తప్పిన చెడ్డ తల్లిగా, భ్రష్ట తల్లిగా మారితే వీడి సంస్కారం నేర్చుకునేది ఎక్కడా? ఈ మధ్య ఒక గొప్ప సేవకుడు గురించి పదే వింటాం. గరిటెల ప్రకాష్ గారు, దైవ సేవకురాలు, వారి ప్రసంగాలు బాగా వినేది, నాకు తరచుగా చెప్పేది. ఆయన తన తల్లి గురించి ఒక మాట చెప్తాడు. వాళ్ళ తల్లి హెడ్ మిస్సెస్ అట, బాగా చదువుకున్నదట. చిన్నతనంలో ఆ తల్లి తన పిల్లల్ని ఎలా పెంచిందో, ఎలా సంస్కారవంతులుగా తీర్చిదిద్దిందో ఒకసారి వినండి, చూద్దాం. నేను మా తమ్ముడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నప్పుడే మేము బూతులు మాట్లాడుతున్నామో లేదో మా అమ్మగారు మానిటర్ చేస్తూ వచ్చేవాళ్ళు. స్కూల్ హెడ్ మిస్టర్స్. ఆమెకు తెలియకుండా చాలాసార్లు మేము మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే సహవాస దోషం అంటుకుండేది. మా ఇంట్లో ఎవరు బూతులు మాట్లాడరు, కానీ బయటకు వెళ్తే మాకు బూతులు వచ్చేసినాయి. కానీ మాకు తెలియదు మా అమ్మగారు ఓ పని చేస్తుందని, ఆమె హోంవర్క్ చేస్తుంది, అది మాకు తెలియదు. ఏమిటా హోంవర్క్? ఆమె వేగుల వారిని పెట్టింది, స్పైస్ని పెట్టింది, ఆమె సిఐడీలను పెట్టింది. సాయంత్రం కల్లా మేము బూతులు మాట్లాడామో లేదో ఆమెకు రిపోర్ట్ అందుతుంది. సాయంత్రం మాకు బడిత పూజ ఇంట్లో, అయినా మేము బూతులు ఆపలేదు. ఆమె హెచ్చరిస్తూ వచ్చింది. ఓ రోజున ఆమె అల్టిమేటం ఇచ్చింది మాకు,
మీరు బూతులు మానకపోతే ఇంకెక్కువ కాలం మీకు నేను స్పై చేయను, సిఐడీలను పెట్టను, మీకై మీరే మానేయాలి. మాకు చేత కావట్లా, అలవాటు అయిపోయింది. మీరు అప్పుడప్పుడు వాడుతుంటారు వంటగదిలో ఇనప అట్లకాడలు ఉంటాయి, మందంగా ఉంటాయి, వెనక సూదిగా ఉంటుంది. చూసారా ఎప్పుడైనా ఇనప అట్లకాడలు? అట్లు వేస్తారే, దోశలు వేస్తారు. ఆ ఇనప అట్లకాడ బాగా కాల్చి ఎర్రగా అయిపోయింది. అది దాన్ని ఒక 2 ఇంచుల డిస్టెన్స్లో పెట్టింది ఆవిడ మూతి దగ్గర. ఆ కాలిన ఇనుము వాసన మా ముక్కుల్లోకి వెళ్తుంది. అది ఆగ్రహించే వాసన కాదు, నసాలానికి అంటుతుంటే ఓ పక్కన భయం, టెన్షన్, అది ఎక్కడ మూతికి అంటుకుంటుందో అని. ఇంకొకసారి మాట్లాడతావా అని ఓ 10 నిమిషాలు మాకు చాయిస్ ఇచ్చింది ఆవిడ. నువ్వు మాట్లాడతాను అనుకుంటే వాతాయి. ఆ వాసన ఇంకా గుర్తుంది నాకు 40+ ఇయర్స్కి. అప్పటి నుంచి ఇప్పటిదాకా బూతులు నోట్లోంచి రావు. యూనో వై? ఆ తల్లి అలా ఎందుకు తెరిచేసిందో తెలుసా? ఆ తల్లి గొప్పతనం కాదు అది. ఇదిగో ఈ పుస్తకం చదివింది ఆవిడ. కరుణాకర్ సుగ్గున చెప్పినట్టుగా ఇది బూతు పుస్తకం కాదు, ఇది పవిత్ర గ్రంథం. నేను మా తమ్ముడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సిఐడీలు పెట్టిందట. చెప్పిన బూతులు మాట్లాడకపోతే ఇక అట్లకాడక పని పెట్టిందట. నేనంట ఆ తల్లి అంత క్రమశిక్షణతో పెంచడానికి, అట్లకాడబెట్టి మూతి మీద కాలుస్తానని ఇలా శిక్ష వేయటానికి, ఒకవేళ బూతులాడే తల్లి బూతులాడొద్దని చెప్పగలిగిద్దా? క్రమం లేని తల్లి పిల్లలకు క్రమం నేర్పగలిగిద్దా? ఆ తల్లికే క్రమం లేకపోతే, ఆ బిడ్డన కన్నా దానికే క్రమం లేకపోతే, క్రమం లేనిది ఏం క్రమం నేర్పిద్ది? పద్ధతి లేనిది ఏం పద్ధతి నేర్పిద్ది? విధేయత లేనిది పిల్లలకేం విధేయత నేర్పిద్ది? అపవిత్రతకు పవిత్రతకు భేదం తెలియని ఒక చెడ్డ స్త్రీ పిల్లలకు పవిత్రత అపవిత్రతకు భేదం ఎలా వివరించగలుగుతుంది? తల్లి మొదట తాను బ్రతికి తన పిల్లలకు మార్గదర్శిగా ఉంది. ఈ అతలియా ఉందే, నేనంట ఈ కడవరి దినాల్లో చాలామంది స్త్రీల మీద, అఫ్కోర్స్ పురుషుల మీద కూడా అత్తలి ఆత్మ పనిచేసి పిల్లలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా ప్రోత్సహించే చెడ్డ తల్లిదండ్రులు, వత్తాసు పలికే చెడ్డ తల్లిదండ్రులు, ఇలాంటి అతలియ ఆత్మలను బట్టే దేశం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏం చేద్దాం? యాజకులుగా మారి గుర్రపు గుమ్మం దగ్గర నిలవబడి వాక్యమనే ఖడ్గాన్ని తీసుకొని వాని ఆత్మను సంహరించే యోధులుగా ప్రభు కొరకు మనం బ్రతుకుదుముగాక.